రాజేష్ తన భార్య వేణిపై గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఓ బుద్ధిలేని మనిషి, నీకు వినిపించడం లేదా? ఎంతసేపటి నుంచి పిలుస్తున్నాను, చెవులు మూసుకుపోయాయా అంటూ గట్టిగా కేకలు వేస్తున్నాడు. ఆ సమయానికి వేణి వంటగదిలో పాత్రలు తోముతూ ఉంది. భర్త యొక్క కేకలు విన్న వెంటనే చేతులు కడిగి కొంగుతో తుడుచుకొని పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వచ్చింది. భయంతో గళం వణుకుతూ, ఏమైంది, ఏమైనా కావాలా అడిగింది. రాజేష్ కోపంగా అన్నాడు, నా రుమాలు ఎక్కడుంది? నాకు చదువుకున్న భార్య ఉంటే ఇంటిని సరిగ్గా చూసుకుంటుంది అనుకున్నా. కానీ నీ దగ్గర తేడా ఏమీ లేదు. పల్లెటూరి గవ్వలా ఉంటావు. ఉదయమంతా అద్దం ముందు కూర్చొని తయారవుతూ ఉంటావు. ఎక్కడో రంగస్థలానికి వెళ్ళేట్టు అని. ఆ మాటల్లోని అవమానం వేణి గుండెల్లో మండిపోయింది. కానీ తెల్లవారగానే వాదించడం మంచిది కాదని నిశ్శబ్దంగా రుమాలు, గడియారం, పర్సు అన్ని టేబుల్పై పెట్టి వెనక్కి వెళ్ళిపోబోయింది. అప్పుడే రాజేష్ మళ్ళీ కేక వేశాడు. ఓ పల్లెటూరు మొద్దు, అల్పాహారం సిద్ధమైందా లేక హోటల్ నుంచి తెప్పించాలా? నడుస్తూ ఉన్న తీరు చూస్తే ఏదో రాజకుమార్తెలాగా ఉంది. నీకు ఎంతమంది దాసులు తోడుగా వచ్చారో ఏమో. నీ తండ్రి ఇచ్చిన కానుకల రుబాబు చూపిస్తున్నావా అని. వేణి ఏమీ మాట్లాడలేదు. కళ్ళల్లో కన్నీళ్లు నిండినవి. వేడివేడిగా వండిన ఆలు పరాటాలు, తీయని పెరుగు తెచ్చిపెట్టింది. రాజేష్ ఒక్క ముక్క తీసుకుని తిని వెంటనే ఆ పళ్ళాన్ని మొత్తాన్ని కూడా గోడపై విసిరివేశాడు. దాంతో పెరుగు మొత్తం ఆ గదంతా చిందరవందరగా చిందింది. అరెరే, నువ్వు ఏం చేశావు? దీన్ని అసలు వంట అంటారా? మొత్తం మిరపకాయలతో నింపేశావు. నేను తినకూడదు అని అనుకున్నావు కదా. నేను ఆఫీస్కి వెళ్ళాక నువ్వు తృప్తిగా తినాలనుకున్నావు అంటూ కేకలు వేశాడు. దాంతో వేణి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తర్వాత కొంతసేపటికి, అయితే నేను ప్లెయిన్గా మరో పరాటా చేసేస్తాను అని మృదువుగా అడిగింది. అప్పుడు రాజేష్ ఉవ్వెత్తున లేచి, నాకు ఏమీ వద్దు, ఈ ఇంట్లో సాయంత్రం కూడా నేనిక రాను అన్నాడు. వేణి భయంతో, ఇలా ఆకలిగా మీరు బయటికి వెళ్తే నాకు ఎంతో బాధగా ఉంటుంది, ముద్ద కూడా దిగదు అన్నది. అతడు దూకుడుగా, నువ్వు తినకపోతే అది నీ ఇష్టం, చచ్చిపో ఎక్కడికో వెళ్ళి అని చెంపదెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి వేణి నేలకై పడిపోయింది. అతడు వెనక్కి కూడా తిరిగి చూడకుండా తలుపు గట్టిగా బిగించి కారు స్టార్ట్ చేసి మెరుపు వేగంతో అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇంతలోనే ఆ ఇంట్లోని అందరూ కూడా ఆ సన్నివేశాన్ని చూశారు. కానీ ఎవరికీ ఒక్క మాట చెప్పే ధైర్యం కూడా అసలు రాలేదు. వేణి భర్త చేత అవమానించబడడం ఆమెకు ఇదేమీ కొత్త కాదు. కానీ పెద్ద కోడలు మోనిక, రాజేష్ యొక్క పెద్ద అన్న భార్యకి మాత్రం ఈ వ్యవహారం తట్టుకోలేకపోయింది. ఆమె అనేకసార్లు రాజేష్తో అడ్డుగా మాట్లాడాలనుకుంది. కానీ తన భర్త రమేష్ ఎప్పుడూ వదిలే, సమయం వచ్చినప్పుడు నేనే మాట్లాడతాను అంటూ ఆమెను ఆపేవాడు. మోనిక అలా ఆమె యొక్క మనస్సు మెలిపెడుతూ ఉన్నా నిశ్శబ్దంగా ఉండేది. కొన్నిసార్లు ఆమె తన అత్త సీతమ్మతో కూడా మాట్లాడింది. అత్తగారు, మీ కొడుకు రాజేష్ని మీరు ప్రేమతో అర్థం చేపించండి. ఈ మధ్య అతడు మితిమీరిపోతున్నాడు అని. కానీ సీతమ్మని చూస్తేనే తెలుస్తుంది. ఆమె కుమారుడు ఎలా ప్రవర్తించినా ఆమె అసలు నోరు విప్పేది కాదు. తన బిడ్డ తప్పు చేసినా దాన్ని ఒప్పుకోలేని తల్లిలా మౌనంగా ఉండేది. మోనిక కోపంతో ఒకసారి అన్నది. ఒకరోజు రాజేష్ సాదాసీదాగా వేణిని చంపేస్తాడు లేదా ఇంటి నుండి గెంటేస్తాడు. ఆ రోజే మీ అందరికీ బుద్ధి వస్తుంది అని. పై అంతస్తులో వేణి తన గదిలో నిశ్శబ్దంగా ఏడుస్తూ కూర్చుంది. మోనిక వేణిని కౌగిలించుకొని సాంత్వన చెప్పాలని బాగా అనిపించింది ఆమెకు. కానీ వేణి గౌరవాన్ని గాయపరచకూడదు అని వెనుకంజ వేసింది. వేణి ఆ రోజంతా పనిచేసింది. కానీ ఏమీ తినలేదు. తన భర్తను ఎవరైనా తప్పు పట్టినా అతడు నా భర్త, ఎవరు అతడి గురించి చెడుగా మాట్లాడకూడదు అని సీరియస్గా చెప్పేది. అందుకే మోనిక కూడా మౌనంగా ఉండేది. ఆమెకు తెలుసు, వేణి ప్రేమతోనే తన భర్తను మార్చగలదని ఆమె యొక్క విశ్వాసం. కానీ మనుషుల ఆలోచనలే కాదు, కాలమే మారిపోతుంది కదా. సాయంత్రం రాజేష్ ఇంటికి వచ్చాడు. కొంచెం శాంతంగా కనిపించాడు. నీళ్ళిస్తావా అన్నాడు. వేణి గ్లాసులో నీళ్లు పోసి ఇచ్చింది. నీరు కొంచెం వేడిగా ఉంది. రాజేష్ వెంటనే గ్లాస్ని గోడపై విసిరేశాడు. ఆ గ్లాసు గోడను తాకి తిరిగి వేణి నుదుటిపై తగిలింది. రక్తం కారడం మొదలైంది. మోనిక పరిగెత్తుకుంటూ వచ్చి తన చీర పళ్ళుని చింపి కట్టు వేయబోయింది. కానీ రాజేష్ తన జేబు నుంచి రుమాలు తీసి కట్టేశాడు. మోనికకు, నా భార్యకి దగ్గరగా రాకూడదు అని చెప్పి వేణిని కారులో కూర్చొనిబెట్టి హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. డాక్టరు 5 స్టిచ్చులు వేశాడు. రాజేష్ ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు. కానీ ఒక్కసారైనా క్షమించు అన్న మాట చెప్పలేదు. కొన్ని రోజుల తర్వాత వేణి, మోనిక ఇద్దరు ఇల్లు శుభ్రం చేస్తున్నారు. పాత వార్తాపత్రికలు మొత్తం సీతమ్మ పేపర్లు అమ్మేవాడికి అమ్మేశారు. అదే రోజు రాజేష్కి ఒక ప్రత్యేక తేదీ పేపర్ అవసరమైంది.
చెప్పింది వాటిని అమ్మేశాం బాబు అని. వెంటనే రాజేష్ ఉగ్ర రూపం దాల్చాడు. తల్లిపై తిట్లు, కేకలు వేశాడు. ఆమె గదిలో నుంచి బయటకు రావడమే మానేసింది. అప్పుడు వేణి ముందుకు వచ్చి, అత్తయ్య గారిని అమ్మేయమన్నది నేనే. వాళ్ళు అమ్మకూడదని చెప్పారు. కానీ నేనే పట్టుబట్టాను అంది. ఆ మాట విన్న రాజేష్ మళ్ళీ దెబ్బలు కురిపించాడు. నువ్వెవరివి డెసిషన్స్ తీసుకోవడానికి? ఇది నా ఇల్లు. నా మాటే చట్టం అని కేకేశాడు. అలా అని కారు తీసుకొని రాత్రిపూట ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. వేణి మళ్ళీ తన గదిలోకి వెళ్ళి కన్నీళ్లు కారుస్తూ కూర్చుంది. తన యొక్క చిన్న కుమారుడు రాహుల్‌ని కౌగిలించుకొని ఇక చాలు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని మనసులో సంకల్పించింది. ఎప్పుడు నిద్రపోయిందో ఆమెకి తెలియదు. తర్వాతి రోజు ఉదయం రాజేష్ ఇంటికి వచ్చి నాకు టిఫిన్ రెడీ చెయ్యి అన్నాడు. కానీ వేణి ఏమీ మాట్లాడలేదు. కిచెన్‌లోకి వెళ్లి టిఫిన్ చేయకుండా చాయ్ పెట్టింది. మొదట చాయ్ తన భర్తకి ఇవ్వకుండా అత్త సీతమ్మ గారికి తీసుకువెళ్ళింది. రాత్రంతా ఏమీ తినలేదని ఆమెకు తెలుసు. అత్తయ్య గారు చాయ్ తాగండి అంటూ లోపలికి వెళ్ళింది. కానీ సీతమ్మ సమాధానం అసలు ఇవ్వలేదు. వేణి దగ్గరికి వెళ్లి చూసింది. సీతమ్మ నిద్రలోనే శవంలా పడి ఉంది. అత్తయ్యగారు అత్తయ్యగారు అంటూ ఆమె గట్టిగా కేక వేసింది. ఆ అరుపులు విని రాజేష్, రమేష్, మోనిక అందరూ కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ సీతమ్మకు ప్రాణం లేదు. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లిన డాక్టర్ ఇక ఆమె బ్రతికి లేదు అన్నాడు. ఆమె మృతదేహం ఇంటికి తీసుకువచ్చారు. రాజేష్ కేకేశాడు. ఇదంతా ఆ పల్లెటూరు మనిషి వల్లే. మా అమ్మను చంపింది ఈమె అని వేణిపై చేతులు ఎత్తబోయాడు. అప్పుడు అక్కడ ఉన్నవారు అడ్డుకున్నారు. రాజేష్, జీవితం మరణాలు అన్నీ మన చేతుల్లో లేవు. మనం కేవలం సాధనాలు మాత్రమే. అమ్మగారు చనిపోవడం నీ భార్య తప్పు కాదు. మీ అమ్మగారిని కోల్పోవడం నీకు ఎంతో బాధ అని తెలుసు. కానీ దానివలన ఎవరిపైననో నింద వేసి ఆ బాధను తీర్చుకోవడం కరెక్ట్ కాదు అన్నారు. అలా అందరూ అతడికి చెప్పగా అతడు నిశ్శబ్దంగా మారాడు. కానీ దీనివల్ల లోలోపల స్పష్టంగా అర్థమైంది వేణికి. తన అత్తగారికి వచ్చిన ఈ మరణం రాజేష్ గట్టిగా కేకలు వేయడం, దూషించడం వల్లనేనని. డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్లో కూడా మానసిక షాక్ వల్ల గుండె ఆగిపోయింది అని రాసి ఉంది. ఇది విన్న వేణి తన అత్తగారి అంత్యక్రియల వరకు అన్ని పనులు నిబద్ధతగా చేసింది. కానీ 13వ రోజు కార్యక్రమం ముగిసిన తర్వాత, అందరూ వెళ్ళిపోయిన తర్వాత వేణి తన యొక్క నిర్ణయాన్ని ప్రకటించింది. నేను చదువుకోవాలి అనుకుంటున్నాను. మధ్యలో ఆపేసిన నా చదువుని పూర్తి చేసుకోవాలి అనుకుంటున్నాను అని తన కుటుంబ సభ్యుల మధ్యలో చెప్పింది. అది విని అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యంతో చూశారు. అప్పుడు భర్త రాజేష్ ఉవ్వెత్తున లేచి అన్నాడు, ఇంకా చిన్న పిల్లలాగా చదువుకుంటూ కూర్చో. ఇక్కడ మనం ఇప్పుడు ఏం పరిస్థితిలో ఉన్నాము? అమ్మ చనిపోయిన బాధలో ఉంటే నీకు చదువు కావాలా? అయినా నువ్వు చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకుంటున్నావా? నేను నీకంటే ఎంతో చదివినా నాకు రాలేదు. ఇక నువ్వు వెలిగిస్తావా? గుర్తుకు పెట్టుకో. గడప దాటి నువ్వు బయటకి చదువుకోవడానికి వెళ్తే ఇక ఈ తలుపులు నీకు ఎప్పటికీ మూసివేయబడిపోతాయి అని కోపంతో అరిచాడు. అప్పుడు వేణి తమ్ముడు అఖిల్ అన్నాడు, బావగారు, మీరు మా అక్క భర్త కాబట్టి ఇన్నాళ్ళ వరకు నేను చూస్తూ ఉన్నాను. మీకు ఎంతో గౌరవం ఇచ్చాను. కానీ మీరు మీ అమ్మగారు చనిపోయినందుకు మా అక్కను ఎంతో తిట్టారు, ద్వేషించారు, కొట్టడానికి కూడా ప్రయత్నించారు. ఎప్పుడూ అవమానిస్తూనే ఉన్నారు. మీరు ఒక అమ్మాయిని ఇంతలా తిట్టడం మీకు అసలు సిగ్గుగా అనిపించడం లేదా? మీ తల్లిదండ్రులు మీకు ఇదేనా నేర్పిన సంస్కారం అని అన్నాడు. అంతే. రాజేష్ కోపంతో అఖిల్పై చేయి చేసుకున్నాడు. అఖిల్ నోరు, ముక్కు, చెవి వద్ద రక్తం వచ్చింది. దీనికి ఆ ఇద్దరి మధ్య పొట్లాటలను అడ్డుకోవడానికి వేణి వెళ్ళగా రాజేష్ ఆమెను కూడా కొట్టాడు. ఈసారి ఆమె ఏడుస్తూ కూర్చోలేదు. మౌనంగా తన గదిలోకి వెళ్లి తన బిడ్డ రాహుల్ని ఎత్తుకుంది. తన బట్టలను సర్దుకుని తమ్ముడు అఖిల్తో పాటు అక్కడి నుంచి ఒక సంకల్పంతో బయటకు అడుగు వేసింది. తను నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి తన భర్తపై ఫిర్యాదు ఇచ్చింది. తర్వాత తన తమ్ముడు ఇంటికి చేరుకుంది. కానీ అక్కడ కూడా ఆమెకు మనశ్శాంతి లేదు. తమ్ముడి భార్య లత, నీ వల్లే నా భర్తకు దెబ్బలు పడ్డాయి. ఇక్కడికి వచ్చి ఇప్పుడు మాపై పడ్డావు అంటూ మాటలతో గుచ్చుతూ ఉండేది. వేణి మౌనంగా అన్నీ విన్నది. ఇక్కడ కేవలం తిడుతున్నారు, కానీ కనీసం కొట్టడం లేదు, చాలు అనుకుంది. తన కొడుకును ప్రతిరోజు తమ్ముడి దుకాణానికి తీసుకువెళ్లి వదిలి ఆ ఇంట్లోనే పనులన్నీ మౌనంగా చేసేది. అలా చేస్తూనే తన చదువును పూర్తి చేసుకుంటూనే ఉండేది. కాలం గడిచింది. ఒకరోజు తన కొడుకుతో పార్కుకు వెళ్ళింది. తన కొడుకు ఆడుకుంటాను అని పట్టుబడడంతో అతన్ని తీసుకుని అక్కడికి వెళ్ళింది. ఆ బిడ్డను చూసి, అతడి బోసి నవ్వులు చూసి అనేక రోజుల తర్వాత ఆమె ముఖంలో ఇప్పుడు చిరునవ్వు కనిపించింది. తన కుమారుడు నవ్వినప్పుడు ఆమెకు కన్నీళ్లు కాదు, ఆనందం వచ్చింది. అయితే అనుకోకుండా ఆ సమయానికి రాజేష్ అక్కడికి వచ్చాడు. తన భార్య, కొడుకు ఆనందంగా ఉన్న దృశ్యం చూసి ఎంతో మండిపోయాడు. అతడు అక్కడే గొడవపడి జనాల ముందే వేణిని ఎంతో అవమానించాడు. తర్వాత తన కొడుకుని బలవంతంగా ఆమె దగ్గర నుంచి లాక్కొని తీసుకువెళ్ళిపోయాడు. వేణి షాక్లో నిలబడిపోయింది. తన తమ్ముడు ఇంటికి చేరుకొని కన్నీళ్లు కారుస్తూ చెప్పింది. అప్పుడు తమ్ముడి భార్య లత వ్యంగ్యంగా అంది, ఏమో
నువ్వే ఏదో మాట్లాడి ఉంటావు, నీ తెప్పై అయ్యి ఉంటుంది, అందుకే అతడు పిల్లాడిని తీసుకువెళ్ళాడు అని. అది విని తమ్ముడు అఖిల్ కోపంతో తన భార్యను అన్నాడు. ఇక చాలు, ఇక ఒక్క మాట కూడా మాట్లాడవద్దు మా అక్కని అని అన్నాడు. ఆ రోజు నుంచి వేణి ఒక లక్ష్యం పెట్టుకుంది. నా చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించాలి, తిరిగి నా బిడ్డను నా దగ్గరికి తెచ్చుకోవాలి అని. రోజులు గడిచాయి. 5 సంవత్సరాల కఠిన శ్రమ తర్వాత వేణి డిప్యూటీ కలెక్టర్ అయ్యింది. ఆమె విజయంతో మొత్తం ఊరు గర్వపడింది. తమ్ముడు అఖిల్ ఇల్లంతా దీపాలు వెలిగించి ఆనందం పంచాడు, ఎన్నో పటాకులు పేల్చాడు. ఇక రాజేష్ సంగతి వేరు. తను తన కోపంతోనే తన జీవితాన్ని స్వయంగా కాల్చుకున్నాడు. ఉన్న ఉద్యోగం పోయింది, ఇల్లు ఒక అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. తన కుమారుడు రాహుల్ కూడా తల్లిని వదిలి జీవించలేక మౌనంగా మారిపోయాడు. సరిగ్గా తినేవాడు కాదు, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. వేణి మాత్రం తన బాబు పరిస్థితిని ఎల్లప్పుడూ పక్కింటి వాళ్ళకు ఫోన్ చేసి అడిగి తెలుసుకుంటూనే ఉండేది. తన బాబు అక్కడ ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు వారి ఫోన్తో బాబుతో మాట్లాడేది. ఒకరోజు తన కొడుకు అనారోగ్యంగా ఉన్నాడు, ఏమి తినడం లేదు అని తెలిసి ఆమె కుదేలైపోయింది. ఇక ఆలస్యం చేయను, నా కొడుకును నా దగ్గరికి తెచ్చుకుంటాను అని అనుకుంది. వెంటనే తన కొడుకు దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయింది. తన కుమారుడిని గట్టిగా కౌగిలించుకొని ఎంతో ఏడ్చింది. కానీ దురదృష్టం ఏమిటంటే అదే సమయంలో రాజేష్ వచ్చాడు. ఆ దృశ్యం చూసి అతడు భరించలేకపోయాడు. వారిని దూరంగా నెట్టి తన కుమారుడిని బలవంతంగా లాగి తీసుకువెళ్ళిపోయాడు. నీకు భర్త అవసరం లేదు అని వెళ్ళిపోయావు, చదువుకోవాలని వెళ్ళావు, అటువంటిది ఇక నీకు కొడుకు ఎందుకు, వెళ్ళు ఇక్కడి నుంచి అంటూ తిట్టాడు. కానీ ఇప్పుడు ఆమె ఎన్నో సంవత్సరాలుగా అతడి అకృత్యాలను మౌనంగా భరించిన స్త్రీ కాదు. ఇప్పుడు ఎదురు నిలబడాలి, తన హక్కు కోసం పోరాడాలి అని నిర్ణయించుకుంది. తన కొడుకును తన దగ్గర ఉంచుకొని అతడికి మంచి భవిష్యత్తును, నవ్వులను అందించాలి అని ఆమె అనుకుంది. ఇక ఆలస్యం చేయకుండా ఆమె కోర్టులో డైవర్స్కి అప్లై చేసింది. తన కొడుకు తన చెంతే ఉండేలా చూడాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. కోర్టు వాదోపవాదాలు విన్న తర్వాత ఆ బాబుని తల్లికే అప్పగించింది. కొడుకు దూరం అవుతున్నాడు, భార్య విడాకులు తీసుకుంటుంది, కన్న తల్లి చనిపోయింది, చుట్టాలు ఒక్కొక్కరుగా దూరం అయ్యారు. ఈ కోపంతో తాను సాధించింది ఏంటి అన్నది రాజేష్కి అర్థం కాలేదు. అతడు మౌనంగా రోధించసాగాడు. వేణి తన కుమారుడిని తీసుకుని వెళ్తూ ఉండగా రాజేష్ అతడి దగ్గరికి వెళ్లి గట్టిగా పట్టుకుని ఏడవసాగాడు. ఆ దృశ్యం చూసి వేణి మనసు కలచిపోయింది. ఆమె మౌనంగా నిలబడి ఉండగా రాజేష్ మోకాలిపై కూర్చొని అన్నాడు, వేణి, నన్ను క్షమించు. నా కోపం, ఆవేశంతో నేను ఏం పొందానో నాకు తెలియదు. కన్న తల్లిని పోగొట్టుకున్నాను, ఎంతో సహనంగా ఉండే భార్యను కోల్పోతున్నాను, ఇప్పుడు నా కొడుకును కూడా కోల్పోతున్నాను. ఇక నేను బ్రతికేం లాభం? నాకు బుద్ధి వచ్చింది. నువ్వు చదువుకుంటాను అన్నప్పుడు నేను ఎగతాళి చేశాను. నీకు ప్రభుత్వ జాబు వస్తుందా అని నవ్వుకున్నాను. కానీ నువ్వు పెద్ద పదవిని సాధించావు, నాకు బుద్ధి చెప్పావు. ఇక మీ అందరినీ విడిచి నేను ఉండలేను. దయచేసి మనం కలిసి ఉందాం, నా తప్పును క్షమించు అంటూ అతడు ఎంతో ప్రాధేయపడ్డాడు. వేణి ఎంతో మంచి స్వభావం ఉన్న స్త్రీ. తన భర్తకు మరొక అవకాశం ఇవ్వాలి అనుకుంది. ఆమె అతడి కన్నీళ్లకు కరిగిపోయింది. అతడికి మరో అవకాశాన్ని ఇచ్చింది. విడాకుల కోసం అప్లై చేసిన అప్లికేషన్ని క్యాన్సిల్ చేయించింది. వారిద్దరూ ఇప్పుడు కలిసి ఉన్నారు. కానీ చిన్నప్పటి నుంచి అతనిలో పెరిగిన కోపం, అహంకారం ఒక్కసారిగా పోవడం సాధ్యం కాలేదు. రాజేష్ అప్పుడప్పుడు తన సహనాన్ని కోల్పోయి అరిచేవాడు. కానీ తర్వాత వెంటనే క్షమాపణలు చెప్పేవాడు. అప్పుడు వేణి అనుకుంది, ఈ మనిషి మనస్తత్వమే ఇలాంటిది, ఇక సర్దుకుపోవడమే జీవితం అని. రాజేష్ కూడా అనుకున్నాడు, నా భార్య ఇంత గొప్ప పదవిలో ఉన్నా నేను అప్పుడప్పుడు కోపంగా ప్రవర్తించినా ఆమె నన్ను క్షమిస్తుంది, ఎంత మంచిదో. ఇక నా కోపాన్ని నేనే అదుపులో ఉంచుకోవాలి అని. అలా అతడు తన కోపాన్ని రోజు రోజుకి తగ్గించుకుంటూ ఉన్నాడు. మరి ఈ కథలో వేణి తీసుకున్న నిర్ణయం సరైనదే అంటారా? మీ విలువైన అభిప్రాయాన్ని ఈ కథపై తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.